సంఖ్యాకాండము 10వ అధ్యాయము. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమీనదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఇశ్శాఖారీయుల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నేతనేలు అధిపతి. జెబూలూనీయుల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచూ సాగిరి. రూబేనీయుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షేదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి. షిమ్యోనీయుల గోత్ర సైన్యమునకు సూరీషదాయు కుమారుడైన షెలూమియేలు అధిపతి. గాదీయుల గోత్ర సైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఏలియాసాపు అధిపతి. కహతీయులు పరిశుద్ధమైన వాటిని మోయుచూ సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి. ఎఫ్రాయిమీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదాసూరు కుమారుడైన గమాలియేలు మనషీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోను కుమారుడైన అబీదాను బెన్యామీనీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. దానీయుల పాలెపు ధ్వజము సాగెను. అది పాలెములన్నిటిలో వెనకనుండెను. అమీషదాయి కుమారుడైన అహీయేజరు ఆ సైన్యమునకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగియేలు అషేరీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి.